మిత్రులకు స్వాగతం. మనతో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవ గారు ఉన్నారు. మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో నేను కాక మొన్న ప్రకటించడం జరిగింది. ఆ మేనిఫెస్టోతో ఆయన గురించి నమస్కారం సార్. నేను 72 మొదటి ఎన్నికలు అప్పుడు ఇంటికి వచ్చాను. అప్పటి నుంచి కొద్దిగా ఫాలో అవటం మేనిఫెస్టో చూస్తాను. ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో ఏ పార్టీ మేనిఫెస్టో అనుకున్నా. కాంగ్రెస్ అంటే అప్పట్లో ఇందిరాగాంధీ గాంధీ అంటే, తర్వాత రాజీవ్ గాంధీ గ్యారంటీ, లేదంటే మన్మోహన్ సింగ్ గ్యారంటీ, విపి సింగ్ గ్యారంటీ, లేదా యేచూరి గారి గ్యారంటీ, లేకపోతే ఇంకో ఇట్లాగా పార్టీ నాయకులు కానీ లేదా ప్రధాన అభ్యర్థి యొక్క గ్యారంటీ పేరుతో ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ అయ్యాయి. జనరల్ మేనిఫెస్టోలు పార్టీ విధానపరంగా వాళ్ళు పాలసీ బయట పాలసీ ప్రకారం ప్రజలకు ఏం చేయాలనుకున్నారు, గతంలో ఏం చేశారు, ఆ మేనిఫెస్టో అమలైంది లేదా భవిష్యత్తు అదే లేకుండా మోడీ గ్యారంటీ అనే పేరుతో మేనిఫెస్టో వచ్చింది. అసలు అటువంటి మేనిఫెస్టోలు మీరు సుదీర్ఘ రాజకీయ జీవితంలో వ్యక్తుల పేరుతో గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోలు ఇప్పుడు వచ్చినాయి చూసారా? అంటే ఇప్పుడు ఈ గ్యారంటీలు అనే పదం ఇప్పుడు ఎన్నికల్లో ఒక ఆనవాయితీ అయిపోయింది. అంతకుముందు వాగ్దానాలు, మేము ఇవి అమలు చేస్తాం వాగ్దానాలు చేశారు. ఇప్పుడు వాగ్దానాలను ఎవరు నమ్మే పరిస్థితి కనపడలేదు. అందుకని అందరూ గ్యారంటీలకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వారు గ్యారంటీలు ఇచ్చారు, బీజేపీ వారు గ్యారంటీలు ఇచ్చారు, చాలా చోట్ల 5 గ్యారంటీలు 7 గ్యారంటీలు ఇచ్చారు. 7 గ్యారంటీలు ఇవ్వడం కాదు, గ్యారంటీలతో ఒక పత్రం రాసి ఆ పత్రాలు సంతకాలు పెట్టి మరి పంపిణీ చేశారు. అయితే మోడీ గారు గ్యారంటీలతో కాకుండా ఇంకో అడుగు వేసి ఇది మోడీ గారి గ్యారంటీ అని చెప్పేసి, ఇది కాంగ్రెస్ గ్యారంటీ, బీజేపీ గ్యారంటీ, ఇంకొక గ్యారంటీ అనే స్థాయి దాటిపోయి ఇప్పుడు మోడీ గారి గ్యారంటీ అనే స్థితికి వచ్చింది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, రాజకీయ వ్యవస్థలకి, పార్టీలకి, ప్రజాస్వామ్యానికి ఏమి విలువ లేదు. ఈ దేశాన్ని ఒక నియంత లాంటి వారు, ఒక నిరంకుశమైన వ్యక్తి, ఆ నిరంకుశంలో గొప్ప వ్యక్తి, సమర్థమైన వ్యక్తి రకరకాలుగా పోడుకోవచ్చు. అటువంటి ఒక వ్యక్తి పరిపాలన తప్ప మన దేశానికి ఇంకొక మార్గం ఏం లేదు. కాబట్టి ఇది బీజేపీ గ్యారంటీ లేకపోతే ఎన్డీఏ గ్యారంటీ కాదు, ఇది మోడీ గారి గ్యారంటీ. కాబట్టి మోడీని చూసి మీరు ఓటు వేయండి. మా పార్టీని చూసేయక్కర్లేదు, మా పార్టీ విధానాలను చూసేయక్కర్లేదు, మా పార్టీ నాయకులు వివిధ స్థాయిల్లో ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇటువంటి వాళ్ళని చూసి మీరు ఓటు వేయక్కర్లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎంపీ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళని చూడొద్దు, మోడీ గారిని చూసి ఓటేయండి అని చెప్పేసి చెప్పడం. అంటే మా పార్టీ మీద మీకు నమ్మకం లేదు, పార్టీ మీద నమ్మకం లేకపోయింది, కనీసం నా మీద నమ్మకం పెట్టి ఓటేయండి అని చెప్పేసి ఒక బలహీనత కనపడుతుంది. రెండోది, ఇది ఇక మన దేశానికి ప్రజాస్వామ్యం అని కాదు, ఒక వ్యక్తి పరిపాలన తప్ప, ఒక నిరంకుశ వ్యక్తి పరిపాలన తప్ప ఇంకోటి మార్గం లేదని చెప్పి ప్రజలకు చెప్పడం తప్ప ఇంకోటి కాదు. అందుకని దీంట్లో బలహీనత ఉంది. రెండోది, వారి యొక్క సిద్ధాంత లక్ష్యం ఏదైతే ఉందో నిరంకుశత్వాన్ని ముందుకు తీసుకురావాలని, ఆ 2 కలిపి ఇప్పుడు మోడీ గారి గ్యారంటీ అని చెప్పేసి చెప్తున్నారు. గత 2014 నుంచి 2019 చూస్తే బీజేపీ యొక్క విధానాల పట్ల, దాని పట్ల క్రమక్రమేణా ప్రజల్లో ఒక అసంతృప్తి పెరుగుతుంది. అందుకని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడల్లా, శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడల్లా బీజేపీకి క్రమక్రమేణా ఓటింగ్ శాతం తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకని మా పార్టీ పరిపాలన చూడండి, రాష్ట్రాలను ఎంత బాగా చూసామో చూడండి, మా ముఖ్యమంత్రుల పరిపాలన చూడండి అని చెప్పే పరిస్థితి లేదు. అందుకని మోడీ గారి గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని అది ప్రజాస్వామ్యం కాదు, పద్ధతి కాదు. రెండవది, బీజేపీ యొక్క ఒక నిరంకుశత్వానికి ఒక లక్షణంగా కూడా మనం చూడవచ్చు, ఒక బలహీనతగా కూడా మనం చూడవచ్చు. సార్, ఇప్పుడు ఈ మోడీ గ్యారంటీ అనేది ఒక విధంగా నియంతృత్వ లక్షణం కూడా మీరు చెప్పారు. ఇది ఒక ఫ్యాసిజానికి లేదా ఒక అధ్యక్ష తరహా పాలనకి ఒక ముందు ఒక దాని ప్రీఫేస్ అంటారా? అటువంటి ఆ దిశగా అడుగులు వేయటం అంటారా? అంటే దీంట్లో అనేక అంశాలు ఉన్నాయి. ఒక ఫ్యాసిజం లక్షణం లేని వాడు కూడా అహంకారంతో నాకు ఎదురు లేదు, నేనేది చెప్తే అది అని చెప్పేసే పద్ధతిలో వ్యవహరించేవాళ్ళు మనం అక్కడ చూస్తాం. ఇక్కడ కేసీఆర్ అట్లాంటి పద్ధతిలో వ్యవహరించాడు, దానికి మూల్యం చెల్లించుకున్నాడు. పక్కన జగన్ అలాగే వ్యవహరిస్తున్నాడు, మూల్యం చేసి చెల్లించుకుంటాడా లేదు ఇప్పుడు ఎన్నికలను చూడాల్సి ఉంటుంది.
అటువంటి అహంకారపూరితంగా నాకు ఎదురు లేదని చెప్పేసి పద్ధతిలో వ్యవహరించే బాపతి ఉన్నారు. అటువంటి లక్షణాలు మోడీ గారిలో ఉన్నాయి. దాని నుంచి ఈ మోడీ గ్యారంటీలు అని చెప్పేసి ఇక మా పార్టీలో ఎవరిని నమ్మరు, ఎవరి పేరు ఓట్లేయరు, నన్ను చూసి ఓటేస్తారు, నా పేరుని చూసి ఓటేస్తారని చెప్పేసి అహంకారం అటువంటిది అట్లా ఉంది. దానికన్నా మించి ఈరోజు ఆయన ఏ పార్టీకి అయితే నాయకత్వం వహిస్తున్నాడో, ఏ ఆర్ఎస్ఎస్ సంస్థలో అయితే ఆయన సైద్ధాంతికంగా ఏకీభవిస్తున్నాడో, వారి యొక్క సిద్ధాంతం ఏంటంటే ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదు, రాజ్యాంగాన్ని వారు వ్యతిరేకించారు. ఒక రకమైన రాచరిక వ్యవస్థ లాంటిది. రాచరిక వ్యవస్థనే పునరుద్ధరించలేదు ఇప్పుడు. కానీ ఆ తరహా పద్ధతిలో పరిపాలకురాలు లేకపోతే వాళ్ళకి పరిపాలకుడే ముఖ్యం, పరిపాలకురాలు కూడా కాదు. కాబట్టి ఆ పరిపాలకుడు చుట్టూ సలహాదారుల పద్ధతిలోనే ఈరోజు పరిపాలన సాగాలని వాడు కోరిక. అందుకని ఈరోజు మంత్రివర్గాలు, పార్లమెంట్లు, శాసనసభలు ఏమున్నా ప్రధానమంత్రి చుట్టూ సలహాదారులు తప్ప పరిపాలన ఎవరు చేయడం అంత పిఎంఓ ఆఫీస్ అని చెప్పేసి చెప్తున్నాం. అటువంటి ఒక సిద్ధాంతపరమైన దాని నుంచి కూడా ఈ రకమైన మోడీ గ్యారెంటీ అని చెప్పేసి నినాదం వస్తుంది. ఇక మూడోది నేను అన్నట్టు ఇక అందరి మీద ప్రజలు నమ్మకాలు కోల్పోతున్నారు. కనీసం ప్రధానమంత్రి వీటన్నిటికీ అతీతమైన వ్యక్తిగా ఆయన ముందుకు తీసుకొస్తే ఏమైనా మనకి ఈ సందర్భాన్ని గట్టెక్కేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తక్షణ అవసరం ఉంది. ఇవన్నీ కలగలిపి ఉన్నాయి. అందుకని అటువంటి స్థితిలో ఇది ఖచ్చితంగా ఫ్యాసిజానికి దారి తీస్తుందా లేదా అని ఇప్పుడు చెప్పలేము. కానీ ఫ్యాసిజానికి సంబంధించిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే మోడీ గారి దాంట్లోనే లేవు. ఈరోజు మొత్తం రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేసే పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు ప్రజాస్వామ్య హక్కుల్ని చేసే పరిస్థితి ఉంది. కొంతమంది ప్రజల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా పక్కకి నెట్టే అంశాలు ఉన్నాయి. కార్మిక ఉద్యమాలని, రైతు ఉద్యమాలని లేకపోతే వీటన్నిటిని అణిచివేసి వారి హక్కులను కాల్వాచే పరిస్థితి ఉంది. కాబట్టి అందుకనే ఈరోజు మేము ఎటువంటి పద్ధతిలో దీన్ని క్యారెక్టరైజ్ చేస్తాం. ఇది ఒక కార్పొరేట్ కమ్యూనల్ కలయిక ద్వారా ఏర్పడిన ఒక నిరంకుశ వ్యవహారం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రజలు ప్రతిఘటిస్తే ఫ్యాసిజాన్ని ఎదుర్కోవచ్చు. ప్రజలు ప్రతిఘటించకపోతే అటువంటి దానికి కూడా వాళ్ళు సాహసించేదానికి అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు ప్రస్తుత సంఘర్షణ స్థాయిలో ఉన్నది. వారు ఫ్యాసిస్ట్ పద్ధతులకి పోవాలని వారు ప్రయత్నం చేస్తుంటే దాన్ని ప్రతిఘటించి నిలవరించే ప్రయత్నాలు ఇటు ప్రజలు, రాజకీయ శక్తులు ఏమీ చేస్తున్నాయి. కాబట్టి ఆ పోరాటం ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఓడిపోయి వారే గెలుస్తారని చెప్పేసి ప్రస్తుతానికి మనం అనుకోలేము. కానీ వారి దృష్టి మాత్రం అటువైపే ఉంది. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఆయన ప్రధాన 3 స్లోగన్స్ ఇచ్చారండి. ఏంటి? హామీలైన స్లోగన్ అనండి, సిఏని అమలు చేస్తాం, తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాం, 3 ఒకే దేశం ఒకే వెన్నిక, ఆ దేశం అడుగులేస్తాం, దాన్ని తీసుకొచ్చి 3 అంశాలు ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒక సెంటిమెంట్స్ను, విద్వేషాలని, లేకపోతే ఒక జాతీయ ఉన్మాదాన్ని, లేకపోతే అతి జాతీయవాదాన్ని రెచ్చగొట్టే 3 అట్లు ప్రధానంగా ఆయన స్లోగన్గా తీసుకొచ్చి ఫోకస్ చేయడం జరిగింది. అంటే దీనికి కారణం గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి చెప్పుకుంటాక ఏమీ లేక ఇటువంటి స్లోగన్ ఇచ్చింది కదా. కొంతమంది రాజకీయ పరిస్థితులు అంటున్నారు విద్వేష రాజకీయాలు, అటువంటి తీసుకొస్తున్నారు. అంటే వారికి రాజకీయ అభివృద్ధి, దేశాభివృద్ధి వాటికన్నా మీరు చెప్పిన 3 అంశాలతో నేను 4వ అంశం కూడా జోడిస్తాను, సమాఖ్యవాదం అని చెప్పేసి. ఈ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం, దేశ స్వావలంబన ఇవి వారికి నచ్చవు. బాగా అభివృద్ధి చెందిన దేశంలోనైనా ఇవి నచ్చవు, అభివృద్ధి చెందకపోయినా ఇవి నచ్చవు. అందుకనే ప్రధానమైన దృష్టి అంతా వీటి మీదే ఉంది. ఈ ప్రణాళికలో కూడా వీటి గురించే చెప్పారు. ఈరోజు ప్రజాస్వామిక వ్యవస్థ స్థానంలో ఒక నిరంకుశ వ్యవస్థని, ఒక ఏకైక పరిపాలనని, లేకపోతే ఒక అధ్యక్ష తరహా పరిపాలనని ఏది సాధ్యమైతే దాన్ని తీసుకురావడానికి గత రకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఒక రకంగా ఇది ఒక అంతిమ ప్రయత్నంగా కనపడుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది. అది పూర్తిగా నిరంకుశమైన పరిపాలన తీసుకురావడం తప్ప ఇంకోటి కాదు ప్రజాస్వామ్యం. ఇప్పటికే ప్రజాస్వామ్యం అనేక రూపాల్లో హరణం అవుతానే ఉంది. అలాగే మీరు సిఐఏ గురించి చెప్పారు, ఉమ్మడి పౌర చెప్పారు. ఇటువంటివి ఇంకా అనేక అంశాలు ఈరోజు ముందుకు వస్తున్నాయి. ఇవి
ఏవైతే ఇప్పటి వరకు కొంత క్రమేణా ఈరోజు సమాజంలో మత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారో దాన్ని చట్టబద్ధం చేసి దాన్ని నికరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రతిపాదన తప్ప ఇంకోటి కాదు. ఎన్నికలు వస్తే ఇది చేస్తామని చెప్పేసి. అలాగే ప్రాంతీయ అసమానతల్ని కొన్ని జిల్లాలని అభివృద్ధి చేస్తాం, కొన్ని మండలాలను అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి అన్నారు తప్ప రాష్ట్రాలకి ప్రాథమికమైన స్వయం ప్రతిపత్తి ఇస్తాం. ఇంతకుముందన్న కోఆపరేటివ్ ఫెడరలిజం అవి ఇవి అని కబుర్లు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏవైతే రాష్ట్రాల హక్కుల మీద దాడి చేస్తున్నారో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అనువైన పద్ధతిలోనే ఈరోజు ఈ మేనిఫెస్టోలో. అందుకని వాళ్ళు మౌలికమైన ఈ అంశాలని వదిలిపెట్టరు. ఆ మౌలికమైన అంశాలు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయి. వాటిని సంపూర్ణం చేసేదానికి ఈరోజు 400 సీట్లు కావాలంటున్నారు. వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. అయితే వాటిని క్రమక్రమేణా ప్రజలు వాటి మీద నమ్మకం కోల్పోతున్న స్థితిలో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు తప్ప వారికి అభివృద్ధి అంత ప్రముఖమైన అంశం కాదు. అభివృద్ధి ఎటువంటిదంటే ఇప్పుడు మనం అంటామే విషపు చేదు మందుకి తీపి పూత అంటామే. ఈ చేదు మందుని తీపి పూత పూసి మింగించడానికి, అంటే అభివృద్ధి అనే పూతను పూసి మింగించడానికి చేసే మాటలు తప్ప దాంట్లో నిజమైన అభివృద్ధి ఏమీ లేదు. అభివృద్ధి ఏమీ లేదంటే కొంతమందికి ఉంది. కార్పొరేట్స్కి పెద్ద అభివృద్ధి. మనం సామాన్యమైన 140 కోట్ల మందిలో కార్పొరేషన్ అని తీసుకుంటే వేల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారు. మొత్తం ఇంకా ఎక్కువ మంది కలిసిన 1%కి అభివృద్ధి చేయడానికి 139 కోట్ల మందికి హాని చేయడానికి ఉద్దేశించిన వారు చెప్పే అభివృద్ధి తప్ప కాదు. కానీ ఆ అభివృద్ధి గురించి నిరంతరం ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే ఈ మింగించడానికి ఈ రాజకీయ అంశాలు ఏదైతే మతోన్మాద పోకడలు ఏవైతే ఉన్నాయో వాటిని మింగించడం కోసం వాటిని మాత్రమే చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ పాలన కాలంలో మోడీ ప్రధానిగా ఆయన గతంలో ఇచ్చిన మేనిఫెస్టోల అంశాలని ఏ మేరకు ఆయన ఫుల్ఫిల్ చేశాడు అని చెప్పగలుగుతారు మీరు? అంటే అనేక అంశాలు రకరకాల స్కీమ్స్ అన్ని ప్రకటించారు. దాంట్లో మోడీ బొమ్మలు వేశారు. అట్లాంటి మార్పులన్నీ తీసుకొచ్చారు. మౌలికంగా ఆ స్కీములు ఏమి కొత్త ఏం కాదు. అంతకుముందు యూపీఏ ప్రభుత్వంలో వేసిన వాటిల్లో పేర్లు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ అట్లాంటి పేర్లు తీసేసి ఇప్పుడు వీళ్ళు కొత్త పేర్లు పెట్టారు. వాళ్ళు కాస్త ఇంగ్లీష్ పదాలు అక్కడక్కడ వాటి పూర్తిగా తీసేసి సంస్కృత పదాలు పెట్టారు. అది తేడా. అలాగే మౌలికంగా ఆ రోజు ఈ స్కీములకి వీటికి కేటాయింపులు చూస్తే యూపీఏ ప్రభుత్వంలోనే జీడిపిలో నిష్పత్తిగా చూసుకుంటే ఎక్కువ కేటాయింపులు జరిగినాయి. జీడిపిలో నిష్పత్తిగా చూసుకుంటే ఈ లాభార్థి స్కీమ్స్ అని ఏ అన్నారు వాటికి తక్కువ కేటాయింపులు జరిగినాయి. కాబట్టి ఆ రకంగా వారు అభివృద్ధికి సంక్షేమానికి చేసింది కూడా పెద్దగా ఏమీ లేదు. కానీ ఈ 10 ఏళ్లలో కని విని ఎరగనంత, ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వంలో కూడా చేయనంతగా ఈ కార్పొరేట్ శక్తులకి మొత్తం దోచిపెట్టడం అనేది జరిగింది. అదే అభివృద్ధి అనుకుంటే బాగా అభివృద్ధి జరిగినట్టే. 60,000 కోట్ల రూపాయలు ఆస్తి కలిగిన అదానీ గారు 16 లక్షల కోట్ల రూపాయలకి ఎదిగారు. ఫోర్బ్స్ లిస్టులో వీళ్ళందరూ చేరారు. ప్రపంచ కుబేరుల్లో 2వ స్థానం, 3వ స్థానం, లేకపోతే 4వ స్థానం, పైకి కిందకి రోజు లెక్కలన్నీ చెప్తున్నారు. ఇవన్నీ అంటే వీరికి ఆ సంపద ఎక్కడొచ్చింది? 10 ఏళ్లలో అంత సంపదను ఒక పెట్టుబడిదారుడు ఉత్పత్తి చేసి సంపాదించడం సాధ్యమయ్యే వ్యవహారం కాదు. ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని ఆర్చోగ్గా రాజ్యం యొక్క శక్తిని ఉపయోగించుకుని దోచిపెట్టడం ద్వారానే జరిగింది. ఆ రకంగా వారికి సహాయపడ్డారు, వీరికి సహాయపడలేదు. అందుకని అది అభివృద్ధి అని చెప్పేసి ఒక జీడిపి లెక్కలు మన ముందు పెట్టి 6%, 7%, 8% పెరిగిపోతుంది అని చెప్పేసి ఎవరికి పెరిగింది అనేది అభివృద్ధి కాదంటారు. అది తలసరి ఆదాయం పెరిగితే అభివృద్ధి, తలసరి ఆదాయం పెరగడం. ఇప్పుడు మోడీ గారు ఏం చెప్తుంటున్నాడు? మనది 3వ స్థానానికి వెళ్ళబోతుంది. ఇప్పుడు 5వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఉంది, 3వ స్థానంలో ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఇంగ్లాండ్, జర్మనీ ఇటువంటి వాటిని వెనక్కి నెట్టబోతున్నాం. ఫ్రాన్స్, జపాన్ ఇటువంటిని అంత అభివృద్ధి సాధిస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఇవాళ దువ్వూరి సుబ్బారావు గారు మన ఆర్బీఐ గవర్నర్, మాజీ గవర్నర్గా ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని విడుదల చేస్తూ ఆయన ఒక ప్రసంగం చేశారు. అభివృద్ధి చెందినంత జీడిపి పెరిగినంత మాత్రాన అభివృద్ధి చెందిన దేశంగా ఉండదు. ఒకటి
మన దేశం 3వ స్థానం చేరినా మన అభివృద్ధి చెందిన దేశం అవ్వదు. ఎందుకంటే మన 140 కోట్ల జనాభా తోటి పోల్చి చూసి సగటు ఆదాయం లెక్క కడితే మొత్తం ప్రపంచ దేశాల్లో మనం 139వ స్థానంలో ఉన్నాం. ఈ G20 దేశాలని చెప్పేసి అంటున్నాం కదా, G20 మనం ఇక్కడ సభ కూడా పెట్టి దానికి అధ్యక్షత వహించి చాలా గొప్పగా చెప్పాం. ఆ G20 దేశాలన్నిటికన్నా మనం వెనకే ఉన్నాం. మిగతా వాళ్ళు 139వ స్థానంలో ఉన్నాం. మన తలసరి ఆదాయం $2,600 మాత్రమే. మీరు అమెరికా, జర్మనీ లేకపోతే స్విట్జర్లాండ్ ఇట్లాంటివి పోల్చుకుంటే $40,000 $50,000 ఉంది. చైనాని తీసుకుంటే 4,000 నుంచి 6,000 రూపాయలకి వాళ్ళు $6,000 ఉంది. మనం $2,600లోనే ఉన్నాం. మనం అటువంటి $2,600 తలసరి ఆదాయంలో ఉండి మనం 3వ స్థానం 4వ స్థానం అని చెప్పేసి గొప్ప పెట్టుకుంటే 3వ స్థానం ఎప్పుడు పరిశీలించాలా? 7 కోట్లు జనాభా కలిగిన ఇంగ్లాండ్ తోటి 140 కోట్ల జనాభా కలిగిన మనం పోల్చుకొని 3వ స్థానం 4వ స్థానం అంటే అర్థమే ఉంది. స్విట్జర్లాండ్ తోటి పోల్చుకోవచ్చు. వాళ్ళ జనాభా ఎంత, మన జనాభా ఎంత, జపాన్ జనాభా ఎంత, మన జనాభా ఎంత, దాని పరిగణలోకి తీసుకోకుండా 3వ స్థానం 2వ స్థానం అని చెప్పేసి ఒక రకమైన మోసపూరితమైన మభ్య పెట్టే పద్ధతిలో ఈ మేనిఫెస్టో తయారు చేయడం అని చెప్పి, అంటే ముసుగు వేసి, వాస్తవాలకు ముసుగు వేసి చేయడం ఇది ఒక ముఖ్యమైన అంశం. అందుకని ఈరోజు అన్ని విషయాలు ఇటువంటిది. ఒక మేరకు ఈ అభివృద్ధి గురించి కూడా అటువంటిది. అందుకని సామాన్య ప్రజలు, అందరి ప్రజలు, ఈవెన్ మిడిల్ క్లాస్ కూడా, ఈరోజు మిడిల్ క్లాస్ నయా మధ్య తరగతి వర్గం చాలా అభివృద్ధి చెందిందని అంటున్నారు. ఈ నయా మధ్య తరగతి కూడా ఇతర దేశాలతోటి పోల్చి చూస్తే మనం ఎక్కడో ఉన్నాం తప్ప లేదు. అందుకని వారు చెప్పే అభివృద్ధి అనేది ఓ 10 మందో 15 మందో పెద్ద పెట్టుబడిదారులని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం లక్ష్యంగా ఉంది తప్ప ప్రజల పరిస్థితులు మెరుగు చేసే అభివృద్ధి మాత్రం దీంట్లో ఎక్కడ కనపట్టలేదు. అందుకనే ఎక్కువ మంది కమ్యూనిస్టులే కాదు, లిబరల్స్, సోషలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, ఆఖరికి బీజేపీని సమర్థించే అనేక మంది వారు కూడా ఈ అభివృద్ధి చెప్పే మాటలంతా నమ్మదగినవి కాదు, నమ్మశక్యం కాదని చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞాన్ అని ఈ మేనిఫెస్టోలో అంటే వాళ్ళు ఒక ప్లాన్ తోటి ఉన్నారు. జ్ఞాన్, జీ అంటే గరీబ్ అని, వై అంటే యూత్, ఏ అంటే ఎగారియన్, ఎన్ అంటే నారు. ఈ 4 రంగాల్లో అభివృద్ధి చేయాలా, ఇదే మా లక్ష్యం, అందరూ అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంటే 10 ఏళ్ళు వాళ్ళ యువకులకి చేసింది ఏంటి, పేదలకు చేసింది ఏంటి? ఎందుకు 10 ఏళ్లలో ఇప్పుడు ఏమంటాడు, నేను కూడా ఇంతవరకు ఫ్రీ ర్యాషన్స్ 80 కోట్ల మందికి, ఇంకో 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పి కూడా వాగ్దానం. అంటే ఇంకో 5 సంవత్సరాలు ఈ దేశంలో బీపీఎల్ వాళ్ళు 80 కోట్ల మంది అలా ఉండాలని కోరిక. అంటే మొదటిది ఏంటంటే ఈ మధ్య లెక్కలో చెప్పారు, ప్రణాళికలో కూడా చెప్పారు, 25 కోట్ల మందిని దారిద్ర్య స్థాయి నుంచి పైకి ఎక్కడ తీసుకొచ్చామని చెప్పేసి చెప్పారు. ఈ మధ్య ఐక్యరాజ్య సమితి వారు ప్రపంచ దారిద్ర్య రేఖ వరల్డ్ పావర్టీ ఇండెక్స్ ఒకటి విడుదల చేశారు. ఆ ఇండెక్స్ విడుదల చేసిన దాంట్లో భారతదేశంలో పేదరికం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి వారు చెప్పారు. ఐక్యరాజ్య సమితి నివేదికని వీళ్ళు ఎగతాళి చేస్తూ వాళ్ళ లెక్కలన్నీ తప్పులు అని చెప్పేసి అన్నారు. వాళ్ళ లెక్కలు తప్పులో, ఈ లెక్కలు తప్పులో మీరు చెప్పిన విషయం చూస్తే సరిపోద్ది. అంత పేదరికం నుంచి అంత పైకి వస్తే ప్రజలందరూ ఈ మీరు చెప్పిన ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నారు, ఉచిత బియ్యం ఇంకా ఎందుకు కొనసాగిస్తామని చెప్పి అంటున్నారు. ఆ ఉచిత బియ్యం మీకు ఇచ్చాం కాబట్టి మేమే గొప్పవాళ్ళం, మాకే ఓటేయండి అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారనే ప్రశ్న వస్తుంది. అంటే ఈరోజు కనీసం తిండికి, రోజువారీ తిండికి కూడా ఆహార ధాన్యాలు కూడా దొరకని పరిస్థితులు ఈరోజు ప్రజలు ఉన్నారు. వారికి రాజ్యమే తిండి గింజలు ఇస్తే తప్ప, తిండి గింజలు ఇంకెంత ఇతర సౌకర్యాల సంగతి కాదు, తిండి గింజలు కూడా ఇస్తే తప్ప వారు బ్రతకలేని పరిస్థితి ఉందని చెప్పేసి వారు చెప్పిన దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకని అది దబాయింపు, బుకాయింపు తప్ప 140 కోట్ల ప్రజల్లో అనేక మంది కొన్ని సెక్షన్స్ ఇంకా తీవ్రంగా దరిద్రులుగా ఉన్నారు. తాత్కాలికంగా ఒక వ్యవసాయ సమయం ఒక బాగుంటే పైకి పోయిన వాళ్ళు మళ్ళీ కొద్దిగా కరువు వస్తే కింద పడి పోతా ఉన్నారు. ఆ రకంగా ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లో చాలామంది రోజువారీ జీవితాన్ని కూడా గడపలేని పరిస్థితిలో వస్తున్నారు. అందుకని దారిద్ర్యాన్ని ఏదో తొలగించేసి ప్రజల్ని ఎక్కదీశానని చెప్పేసి అది ఒక
ప్రచారం తప్ప, మోసపూరితమైన ప్రచారం తప్ప వాస్తవం కాదు. ఈ డీన్ రీజీ ఇటువంటి వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా సంఖ్యాపరంగాను విశ్లేషణ చేసి బయటకు తీసుకొస్తే దాన్ని ఇప్పటి వరకు కాదని పరిస్థితుంది. అంటే ఇప్పుడు యువకులు ఏమన్నా గత 10 సంవత్సరాలు ఏమన్నా అది మరీ మోసం. 2 కోట్లు సంవత్సరానికి ఇస్తామన్నారు 2014లోనే. 2 కోట్లు లేదు, ఏం లేదు. 60,000 కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. మళ్ళీ 5 ఏళ్ళు అయ్యి మళ్ళీ అదే అన్నారు. ఇప్పటి వరకు ఏం లేదు. కానీ ఇప్పటి వరకు అందరూ చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు బీజేపీకి సానుకూలంగా ఉండే సర్వేలు కూడా, ఈ మధ్యకాలంలో వచ్చిన సర్వేలు కూడా చెప్తుంది ఏంటంటే, ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఎక్కువ మంది విమర్శ చేస్తున్నారు అని చెప్పి, నిరుద్యోగం గురించి విమర్శ చేస్తున్నారు అని చెప్పారు. ప్రతి 6గురిలో ఒకరు గ్రాడ్యుయేట్ నిరుద్యోగిగా ఉన్నాడు. అంటే ప్రతి 5గురు ఒకరు అనుకుంటే 20% ఈరోజు గ్రాడ్యుయేట్స్లో నిరుద్యోగులుగా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ కాకుండా ఇంకా ఇతర వాళ్ళని కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక 4 రోజులు పని, మళ్ళీ 4 రోజులు పని ఉండని అండర్ ఎంప్లాయ్మెంట్ కలుపుకుంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే హర్యానాలో 20% ఇట్లా ఉంది. కాబట్టి అందరూ ఈరోజు దూరు సుబ్బారావు చెప్పినా, రాజన్ చెప్పినా, అనేక మంది చెప్తే ఉపాధి చాలా తక్కువగా ఉంది, ఈ విధానాల వల్ల ఉపాధి ఏమీ కలగలేదని చెప్పి స్పష్టంగా అందరూ చెప్తుంటే, మేము యూత్ కోసం పని చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అనేది అబద్ధం. రెండవది ఏంటంటే, ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు కూడా, ఈ మధ్య ఒక ఆర్థిక శాస్త్రవేత్త చెప్పాడు, ఈరోజు చిప్స్ పరిశ్రమ మీద కేంద్రీకరిస్తున్నారు. 60,000 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలు పెట్టుబడి సబ్సిడీ ఇస్తున్నారు. దాంట్లో ఉపాధి ఏమో అభివృద్ధి అవుద్ది. ఉపాధి అభివృద్ధి చేసే పరిశ్రమలకి ఏమి కొత్త పరిశ్రమలు పెట్టడం లేదు. ఈరోజు టెల్సా కార్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతామని చెప్పి అంటున్నారు. టెల్సా కార్లు వస్తే అత్యంత కార్ల పరిశ్రమే ఇప్పుడు ఆధునికం అయిపోయింది, అత్యంత. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేది ఇంకా ఎక్కువైపోయింది. దానివల్ల ఎటువంటి ఎంప్లాయ్మెంట్ అది వస్తుందా రాదా అనేది పక్కన, కానీ అవన్నీ చూపించి మేము ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటే అహమ్మత్తు. ఇప్పుడు స్టార్టప్లు, గొప్ప స్టార్టప్లు అభివృద్ధి చేస్తున్నాం. స్టార్టప్లో ఏం ఎంప్లాయ్మెంట్ వస్తే ఆ స్టార్టప్లకి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. స్టార్టప్లు రానివ్వండి, టెల్సా రానివ్వండి, చిప్స్ కంపెనీలు రానివ్వండి, వాటి వల్ల మాత్రం ఉపాధి రాదు. మనం యూత్ డివిడెండ్ అంటున్నాం. అంటే భారతదేశంలో యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది, చైనాలో ముసలాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతూ ఉంది. కాబట్టి ముసలాళ్ళు అయ్యే కొద్ది ఉత్పాదకత తరగదు, యూత్ ఉంటేనే ఉత్పాదకత పెరుగుతుంది బాగా దేశం. కాబట్టి మన దేశం బాగా ముందుకు పోయేదానికి యువకులు ఉన్నారు. ఆ యువకులకు ఉపాధి సృష్టించట్లేదు. ఉపాధి సృష్టించే పరిశ్రమలు లేవు, ఉపాధి సృష్టించే పథకాలు లేవు. దీన్ని లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని చెప్పంటాం. మరి అటువంటి దాని మీద ఈ ప్రణాళికలో లేదు, గత 10 ఏళ్లలో చేయలేదు. అందుకని రాబోయే కాలంలో యువకులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. అది మామూలు ఆర్థికమైన సమస్యలు కాదు, సామాజిక సమస్యగా పరిణామం చెందే అవకాశం ఉంటుంది. అది ఈ దేశాన్ని ఎదుర్కొనే ఒక ప్రముఖమైన సమస్య. దానికి ఈరోజు ప్రణాళిక సమాధానం లేదు. కానీ మా యువకుల కోసమే ఉన్నట్టుగా ఈరోజు మోడీ గారు ఉపన్యాసాలు చేస్తున్నారు. మూడోది ఆ జ్ఞానంలో 3 అగ్రేరియన్ వ్యవసాయదారులకు ఎదురు చేస్తారు. గత 10 సంవత్సరాలు వ్యవసాయదారుల కోసం మన వ్యవసాయ చట్టాలు ఢిల్లీలో పోరాటాలు చూసాం. అందులో మేనిఫెస్టోని సమీక్షించిన వాళ్ళు అసలు ఎంఎస్పీ పైన వాడే లేదని చెప్తారు. అందులో అటువంటిప్పుడు అగ్రేరియన్ కోసం, రైతాంగం కోసం, వ్యవసాయ రంగాని కోసం వీళ్ళు ఏం చేస్తున్నట్టు. మొదటిది ఏంటంటే ప్రణాళిక ఎంఎస్పీ అనే మాట వాడారు. ఏమని వాడారు? ఇప్పటికే ఎంఎస్పీలు చాలా బాగా ఇచ్చేసాము అని చెప్పేసి గతంలోనే అయిపోయింది అన్నట్టు చెప్పారు. అంటే చట్టం గురించి ఏం ప్రస్తావన లేదు. ఒకటి, మన రైతు ఉద్యమం ఎందుకు జరిగింది, రైతు ఉద్యమానికి ఏం వాగ్దానం చేశారు, ఎంఎస్పీని చట్టబద్ధత కావాలని చెప్పేసి ఎంఎస్పీకి రైతులు అడిగారు. చట్టబద్ధత గురించి ఆలోచిస్తాం, మీరు సంవరించండి, ఒక కమిటీ వేస్తున్నామని చెప్పన్నారు. ఇప్పుడు ఆ చట్టబద్ధత ఇస్తామని కానీ ధైర్యం అంటే రైతాంగానికి మీ కోరిక అనేది అన్యాయమైన కోరిక, మేము ఓడిపోవాలని చెప్పాలి. లేదు, అది న్యాయమైంది, ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చెప్పింది C2+50% ఇవ్వాలని చెప్పేసి మేము ఇవ్వబోతున్నామని చెప్పేసి అన్న చెప్పాలి. అదేమి చెప్పకుండా దాన్ని దాటవేసేసి ఈరోజు నేను వ్యవసాయానికి, రైతాంగానికి ఎంతో చేశానని చెప్పేసి చెప్తున్నారు. కానీ దీంట్లో వాళ్ళు ప్రతిపాదన చేసినవన్నీ ఎలా ఉన్నాయి?
సామాన్యం నూటికి 90 మంది చిన్న సన్నకారు రైతులు. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టేస్తారట. డ్రోన్ టెక్నాలజీని తీసుకురావచ్చు, కానీ డ్రోన్ టెక్నాలజీ వస్తే ఏం జరుగుతుంది? చిన్న చిన్న రైతు కమతాలన్నీ ఎగిరిపోతాయి, కార్పొరేట్ కమతాలకే ఉపయోగం జరుగుతుంది. కార్పొరేట్ వ్యవసాయం ఏదైతే 3 చట్టాల్లో చెప్పిన అన్నీ ఉన్నాయో అట్లాంటి వాటిని తీసుకొచ్చేదానికి ప్రతిపాదనలని ఈ మేనిఫెస్టోలో ఆ పేర్లు లేకుండానే ఉన్నాయి. అందుకని రైతాంగానికి ఎంఎస్పీ ఒకటి తీసుకున్నా కానీ ఉంది. అంతకుముందు ఏం వాగ్దానం చేశారు? రెట్టింపు ఆదాయం చేసేస్తామని చెప్పేసి రైతాంగానికి సంవత్సరం లోపల రెట్టింపు అన్నారు. ఇప్పుడున్న ఆదాయం పడిపోయింది. ఒక్క రైతులకే కాదు, వ్యవసాయ కార్మికులకి చూసినా ఇప్పుడు రేగా వేతనాలు తీసుకోండి, ధరల పెరుగుదలతో పోలిస్తే ఆ వేతనాలు ఇంకా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ రంగం అని చెప్పేసి అన్నింటికన్నా మోసపోయింది వ్యవసాయ రంగమే. ఇప్పుడు మేనిఫెస్టోలో రైతాంగం కోసం పెట్టిన అంశాలు ఇటు రైతులకు ఉపయోగపడేలాగా ఉన్నాయా, లేకపోతే వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేలాగా ఉన్నాయంటారా? రైతుల పేరుతోటి ఈ వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పడానికి అనుకూలంగానే ఇవి ఉన్నాయి. రైతులంటే కౌలుదారులు, చిన్న సన్నకారు రైతులు, లేకపోతే మధ్యతరగతి రైతులు, ఇటువంటి రైతులు వీళ్ళకు ఉపయోగపడాలి. కానీ వారు చెప్పిన పెట్టుబడులన్నీ వీళ్ళకి నేరుగా అందే పెట్టుబడులు ఎక్కడ కనపడలేదు. మేము కిసాన్ సమ్మాన్ ఇస్తున్నాం, ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. అది ఏదో ఒక దానం ధర్మం చేస్తున్నట్టుగా. వీళ్ళు ఇచ్చేది ఎంత శాతం? అమెరికాలో ఒక రైతుకు నేరుగా ఇచ్చే డబ్బుతోటి పోల్చి చూసుకుంటే మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేది 0.2%, 2%, 3% కూడా అంత ఎక్కువ ఇస్తారు వాళ్ళకి. పంటలు వేయమనే ఇస్తారు, పంటలు వేయొద్దని కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారు. కాబట్టి యూరోపియన్ యూనియన్, అమెరికా వీళ్ళందరూ ఇచ్చే సబ్సిడీలతోటి, క్యాష్ ట్రాన్స్ఫర్స్ తోటి పోల్చుకుంటే మన రైతాంగానికి మన ప్రభుత్వాలు ఇచ్చేవి, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఇచ్చేది అది బెచ్చం వేయడం తప్ప అది వాస్తవమేమి కాదు. ఆ రూపంలో చూసుకుంటే ఇది రైతాంగానికి ఏమి మేలు చేసేది కాదు. రైతాంగం పేరుతోటి వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేయడం, ఆ యాంత్రీకరణ చిన్న సన్నకారు రైతులు పెట్టుబడి పెట్టి చేసుకోలేరు. కాబట్టి అల్టిమేట్గా కార్పొరేట్ సంస్థలకి, కార్పొరేట్ వ్యవసాయానికి వీళ్ళు అనుబంధం అయిపోయే పరిస్థితి సృష్టించడం అనేది దీంట్లో స్పష్టంగా మనకు కనపడుద్ది. రేపు ఎన్నికలు అయిన తర్వాత ఒకవేళ పొరపాటున వీళ్ళే మళ్ళీ అధికారానికి వస్తే మొట్టమొదటి వేటి వ్యవసాయం మీదే పడుద్ది, అది రైతాంగం మీదే పడుద్ది. సో ఇప్పుడు నారీ శక్తి మహిళలు బైబిల్ అలా భర్త మాత్రం గుడిలో పెట్టుకుంటారు వీళ్ళు. ఆ మహిళలు నారీ అని చెప్పేసి వాళ్ళు స్లోగన్ ఎత్తుకున్నారు, జ్ఞానంలో ఆఖరి నారీ. వాళ్ళు ఉద్ధరించడం కనీసం 3 కోట్ల మంది మహిళలని, 3 కోట్ల మంది మహిళా లక్షాధికారులు అంటే ఇంచుమించు 20 కోట్ల మంది, ఇంటికి 5, 6, 15, 20 కోట్ల మంది ప్రజలు బాగుపడ్డట్టు. అంటే మహిళల పట్ల గతంలో చేసింది ఏంటి, ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ఉన్నది అలా ఎంతవరకు ఏంటంటే? ఇప్పుడు మేము 33% రిజర్వేషన్ చట్టం చేసేసాం, మీకు ఆల్రెడీ మీకు అధికారాన్ని ఇచ్చేసామని మాడదాకా చెప్పారు. ఇప్పుడు ఈ డ్వాక్రా గ్రూపులు, ఆ గ్రూపుల ద్వారా, వీటన్నిటి ద్వారా, డిజిటలైజేషన్ ద్వారా బ్యాంకు రుణాలు ఇచ్చేసి మిమ్మల్ని అన్ని లక్షాధికారులు చేసామని చెప్పి అంతకుముందు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. కానీ మణిపూర్లో జరిగిన ఈ ఘటనలు ఆడవాళ్ళ మీద ఎంత పైచాచికాలు జరిగినా ఉంది. కనీసం దానికి ప్రధానమంత్రి అక్కడ పోయి కూడా వాళ్ళకేమీ చెప్పలేదు. అత్రాస్లో జరిగింది. ఇటువంటి దుర్మార్గాలన్నీ మహిళల మీద జరుగుతూ ఉంటే ఆ దుర్మార్గాలు జరిగేదానికి ఈరోజు ఉన్న వాతావరణాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం, బీజేపీ, ఈ సంఘ వ్యతిరేక శక్తులు సృష్టిస్తూ ఉంటే దాని గురించి స్పందించలేదు. దాని గురించి స్పందించకుండా ఏమి మహిళలకి శక్తి ఇస్తారని చెప్పేసి మొదటి విషయం. రెండవ విషయం, ఈరోజు మహిళలు కానీ, యూత్ కానీ వీళ్ళందరూ సొంత శక్తి మీద ఆధారపడి ఈ వారి ఆర్థిక శక్తిని పెంచుకోవాలని చెప్పి 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాస్తవంగా 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి ఏమిటంటే చదువు. ఈరోజు మహిళలకు కానీ, దళితులకు కానీ, గిరిజనులకు కానీ వీళ్ళందరూ చదువు తగినంత నాణ్యమైన చదువు అందడం లేదు. బడ్జెట్లో ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చదువు మీద కేటాయిస్తుంది, 2.9% కేటాయిస్తుంది. 6% కేటాయిస్తే తప్ప వీళ్ళందరికీ న్యాయం జరగదు. 6% కొఠారి కమిషన్ చెప్పడం, కొఠారి కమిషన్ ఎక్కడ చెప్పిన అన్ని దేశాల పరిస్థితులు చూసి అన్ని దేశాలు మనకన్నా దీనికన్నా ఎక్కువ కేటాయిస్తాం, మనం కనీసం దీనికన్నా కేటాయించమని చెప్పింది. ఇప్పటి వరకు బీజేపీ గురించి చెప్పలేదు. మరి మేము ఐఐటీలు పెట్టాం, అక్కడ పెట్టాం, ఎప్పుడు పెట్టామంటున్నారు. ఈరోజు శక్తి ఉత్పత్తిని సృష్టించి చేసేది సామాన్యమైన యువకులు, సామాన్యమైన మహిళలు వీళ్ళందరూ. వాళ్ళకు ఉపయోగపడే పత్రులు దీనికి చేయలేదు.
అలాగే మనకి ఆయుష్మాన్ భవ ఇవన్నీ నేను చేశాను 75 సంవత్సరాలు పైబడి వాళ్ళకి ఏదో చేశానని చెప్పేసి అంటున్నాడు. కానీ ఈరోజు ఉత్పాదకత పెరిగి అభివృద్ధి కావాలంటే రెండవది ఏంటంటే హెల్త్. ఇప్పుడు 1.3% కేటాయిస్తున్నారు బడ్జెట్లో. బీజేపీ వచ్చిన తర్వాత తగ్గిపోయింది. అంటే ప్రైవేట్ ఇప్పుడు 6% అన్న కేటాయించకపోతే ఈ యువకులు కానీ లేకపోతే మహిళలు కానీ ఇటువంటి వాళ్ళు సామాజిక తరగతులు ఎలా ముందుకు వస్తుంది, అది చేయడం లేదు. ఇంతకుముందే చెప్పాను, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు లేబర్ ఇంటెన్సివ్, అంటే శ్రామికులు ఎక్కువగా అవసరమైన పారిశ్రామికీకరణ జరగలేదు కాబట్టి ఉంది. ఇవన్నీ చేయకుండా మహిళలు ఉత్పాదక రంగంలోకి బయటకు వచ్చి ఉపాధిలోకి వాటిలోకి చేరకుండా వాళ్ళకి ఏం నువ్వు ఎంపవర్మెంట్ సాధికారత ఇస్తావు, ఏమి వాళ్ళకి స్వయం శక్తిని ఇస్తావు, ఏమి అటువంటి ఏమి లేవు దీంట్లో. కానీ మహిళలు ఏదో ఉద్ధరించే వాళ్ళలాగా, మహిళలు తమ శక్తిని తాము పెంచుకునేవాళ్ళు కాదు, మహిళలను ఉద్ధరించే వాళ్ళలాగా ఒక ప్యాట్రియార్క్ అంటనే ఒక పురుషాధిక్య పాదజాలం, పురుషాధిక్య మనస్తత్వం దాంట్లో సంపూర్ణంగా మనకి కనపడుతుంది. అందుకని మీరు చెప్పిన నినాదం ఇందాక చెప్పానే, ఓ పెద్ద గంభీరమైన అర్థం కాని మాటలని ప్రయోగించి అసలు విషయం లేకుండా మభ్యపెట్టే వ్యవహారం తప్ప ఆ స్లోగన్లో ఆ నినాదంలో ఏమీ లేదు. ఇప్పుడు మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ ప్రో పీపుల్ బడ్జెట్ అంటారు, ప్రజానుకూల బడ్జెట్ అంటారు, ప్రజా వ్యతిరేక బడ్జెట్ అంటే ఈ ప్రణాళిక చూస్తే సంకల్ప పత్రం ఈ సంకల్ప పత్రం అనేది ఇది ప్రజలకి మేలు చేసే సంకల్పం కాదు, కార్పొరేటర్కి మేలు చేసే సంకల్పం. ఎందుకంటున్నంటే ప్రధానమంత్రి గారు ఈ మధ్య అన్నారు, ఈ 10 సంవత్సరాల నుంచి మీరు ట్రైలర్ చూశారు, ఇప్పుడు సినిమా చూడబోతున్నారు అని చెప్తున్నారు. ఎవరికి చూపిస్తారు సినిమా చూపించి, మన తెలుగు సినిమాలో ఒక మాట ఉంది, సినిమా చూపిస్తామాము అని చెప్పి పాట ఉంది. సినిమా చూపిస్తామాము అంటే నీ సంగతి చూస్తాను అని చెప్పేసాను. ఇప్పుడు మోడీ గారు కూడా అదే, నేను ఇప్పుడు వరకు ట్రైలర్ చూపించాను, మీకు రాబోయే కాలంలో సినిమా చూపిస్తానని చెప్పంటున్నాడు. సినిమా చూపిస్తాడు ప్రజలకి. కానీ అసలు మేలు ఎవరికి చేస్తారు? ఇవన్నీ చూస్తే కార్పొరేట్లకి మేలు చేస్తుంది. ట్రైలర్ అని ఎందుకన్నాడు? ఈ 10 సంవత్సరాల్లో మేలు జరిగింది వాళ్ళకే, అదానీలకి, అంబానీలకి, ఇటువంటి వాళ్ళందరికీ మేలు జరిగింది. అలాగే ప్రజాస్వామ్యం నాశనం అయింది. అలాగే మైనార్టీలని అణచివేయబడ్డారు, రాష్ట్రాల హక్కులన్నింటినీ కుదించివేయబడ్డారు. ఇది ట్రైలర్. వీటిల్లో ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయి చాలా. ఉదాహరణకి సిఏఏ పాస్ అయింది, రూల్స్ ఇంకా అమలు జరగలేదు. యూసీసీ గురించి చెప్తానే ఉన్నారు కానీ ఇంకా దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేదు. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది కోవింద్ గారు కమిటీ చేశారు కానీ ఇంకా అమలు జరగలేదు. అన్ని ట్రైలర్ ఇప్పటి వరకు చూపించారు. ఇప్పుడు వాటిని అన్నిటి ఫుల్ సినిమా రూపంలో రేపు ముందుకు తీసుకురాబోతామని చెప్పేసి ఇది అందుకనే ప్రమాదం అంటున్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక ఆందోళన కూడా కలిగేటట్టు ఉంది ప్రజలకి. ఏంటంటే ముందు సినిమా చూస్తే ముందు సినిమా ఉంది అన్నాడు ఆయన. అంటే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తాయి, మోడీ మళ్ళీ ప్రధానిగా అయితే అసలు దేశంలో ప్రజాస్వామ్యం కానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కానీ, రాజ్యాంగం కానీ, రాజ్యాంగ సంస్థల యొక్క మనుగడ ఏమైనా కొనసాగుతుంది అంటారా? ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ మిత్రులు అధికారానికి వస్తే మోడీ ప్రధానమంత్రి కాదా అనేది కొద్ది తేడా ఉండొచ్చు. కానీ ప్రధానమైన ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు అధికారంలోకి వస్తే మన ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి, అలాగే ఫెడరలిజానికి, సామాజిక న్యాయానికి వీటికి చాలా ప్రమాదం జరుగుద్ది. అయితే ప్రమాదం జరుగుద్ది అని అంటే ఏకపక్షంగా వాళ్ళు విజయం సాధించి తీరుతారని చెప్పేసి మనం అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ప్రతిఘటన జరగకుండా ఉంటుందని అనుకోవద్దు. అయితే ఈ ప్రతిఘటనలో ప్రజలు విజయం సాధిస్తారా, వాళ్ళు విజయం సాధిస్తారా అని చెప్పేసి ఆ ప్రతిఘటన ఈ ఎన్నికల్లో సాగుతూ ఉంది. ఎన్నికలకు ముందు రైతులు, కార్మికులు ప్రతిఘటన చేశారు, స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రతిఘటన చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు కలవని వాళ్ళు, ఎప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకొని వాళ్ళు ఇండియా భాగస్వాములుగా చేరి ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో చేస్తున్నారు. ఆ రకంగా కూటమిగా ఏర్పడటం అనేది బీజేపీ వారికి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే ఉత్తరాదిలో ఇప్పుడు సీట్లు తగ్గుతాయి తప్ప పెరగవు. దాన్ని పూడ్చుకోవడానికి దక్షిణాల్లో ఏమైనా పెరగాలని ప్రయత్నం చేస్తుంది. దానికి పెద్ద అవకాశాలు కనపట్టలేదు.
అందుకనే ఒక ఊదర కొట్టైనా ప్రజల్లో ఒక భ్రమ కల్పించి మాకు 400 రాబోతున్నాయి, 370 రాబోతున్నాయి అని చెప్పేసి ఒక భ్రమ కల్పించి తటస్థంగా ఉండేవాళ్ళు ఓహో ఇది రాబోతుందని చెప్పి బొగ్గించాలని చెప్పేసి ప్రయత్నం ఏం చూస్తే ఒక అభద్రతాభావం దానికి కనపడుతుంది. ఇవన్నీ చూసినప్పుడు ఏకపక్షంగా అది అనుకున్నట్టుగా సజావుగా ఒకవేళ గెలిచినా కానీ అది సాగదు, ప్రతిఘటన ఎదురవుద్ది. అంతిమంగా ఇవాళ కాబట్టి రేపైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే శక్తులే పైచేయి సాధిస్తాయి. ఎందుకంటే భారతదేశం యొక్క అనుభవం అటువంటిది. జాతీయోద్యమం కాలంలో అనుభవం అదే, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పలు ప్రయత్నాలు చేసి విఫలమైన అనుభవం ఉంది. ప్రజల యొక్క జీవన సరళిలోనే ఆ ప్రజాస్వామిక భావనలు ఇమిడి ఉన్నాయి, అని సులభంగా పావు. వాటన్నిటినీ రద్దు చేయాలని చెప్పేసి మోడీ ప్రయత్నం చేసి సాధ్యం కాదు. ఇవాళ మీరు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, మీరు నిరంకుశత్వం తెస్తారట, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారట. అమ్మమ్మ మేము అట్లా చేయం, మేము ప్రజాస్వామ్యం అంటే చాలా గౌరవం, అది ఇది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని అటువంటి పద్ధతిలో వ్యవహరిస్తే దేశం ఇప్పటికీ కొంతమంది ఎక్కడన్నా నిజంగా ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ప్రజాస్వామ్యం ఉన్నట్టే కదా, ఇట్లాంటి మాటలు కొంతమంది, అలాగే ఆయన అవినీతి మీద పోరాడుతున్నారని చెప్పేసి చాలామంది నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చిన తర్వాత అంతా ఒక మోసపూరితమైంది తప్ప అవినీతి పరుల దగ్గర బాండ్స్ అనేవి ఇదివరకు ఎన్నికల్లో బ్లాక్ మనీ కానీ లేకుంటే వెనకాల రహస్యంగా ఫండ్స్ ఇవ్వటం ఇటువంటి జరిగాయి. ఇప్పుడు ఓపెన్గా వచ్చింది, మంచిదే కదా. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చింది ఓపెన్గా వచ్చింది. ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి ఏ కంపెనీ ఎవరికి ఎంత ఇచ్చారు అని చెప్పేసి బహిరంగం కాలేదు. అది సుప్రీంకోర్టు తీర్పు మూలంగా అది బహిరంగమైంది. సుప్రీంకోర్టు తీర్పును కూడా బహిరంగపరచడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు, ఆర్బీఐని దాన్ని ముందుకు చేయలేదు. మళ్ళీ నువ్వు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మేము చర్చిస్తామని చెప్పేసి అప్పుడు బయటకు వచ్చినాయి. అందుకని ఎలక్ట్రల్ బాండ్స్ ప్రతిపాదనలో అది ట్రాన్స్పరెన్సీ పారదర్శకత లేదు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ రద్దయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి చాలా గొప్పది, బ్లాక్ మనీని అరికట్టడానికి పనికొస్తుంది అని చెప్పేసి వారు మోడీ గారు చెప్తున్నారు. ఈ మొత్తం 16,000 కోట్ల అత్యధిక భాగం బ్లాక్ మనీని అంతకుముందు వైట్ మనీ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది పెట్టుబడిదారులు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చిన తర్వాత బ్లాక్ మనీని, హవాలా మనీని చాలా సులభంగా వైట్ చేసుకోవడానికి ఇది ఒక మార్గంగా ఇప్పుడు వచ్చింది. అది కూడా బయటపడకుండా ఉండేదానికి అవకాశం వచ్చింది. అందుకని అది రద్దయింది, మంచిది. ఇప్పుడు మోడీ గారు చూస్తే ఇప్పుడు ఇది ట్రైలర్ అన్నట్టు మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టుకి అవకాశం లేని పత్రంలో మళ్ళీ దీన్ని తీసుకురావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టుగా వాళ్ళ ప్రకటన చూస్తే అర్థమైపోయింది. అందుకని బ్లాక్ మనీ లేకుండా పార్టీ బతకలేదు. ఈరోజు మీరు అవన్నీ చూస్తే లేని కంపెనీలు, నష్టాలు వచ్చిన కంపెనీలు, నిన్నగాన మన వచ్చిన కంపెనీలు అట్లాంటివన్నీ 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే ఈడీ దాడి చేసిన కేసులు బుక్ చేసిన కంపెనీలు ఇచ్చేసి ఇవ్వగానే ఆ కేసులు లేకుండా పోయి ఇవన్నీ చాలా విషయాలు చూసి వాటన్నిటిని బట్టి చూస్తే అవినీతిని రక్షించే పథకం అది, అవినీతిని రక్షించే ప్రభుత్వం మోడీ గారు అని చెప్పేసి రుజువైంది. ఇంతకుముందు మోడీ గారు నిజంగానే అవినీతి మీద పోరాడుతున్నారని చెప్పేసి కొన్ని భ్రమగాలైన శక్తులు కూడా ఇప్పుడు లేకుండా పోయినాయి. అలాగే ఇప్పుడు కేజ్రీవాల్ని లేకపోతే సోరెన్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఇది కక్ష సాధింపు ఆయుధంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చాలా మంది శక్తులకు అర్థమైంది. ఇటువంటి శక్తులన్నీ రేపు ఇంతకన్నా ముందుకు పోవడానికి వారు కోరుకుంటే ఇప్పుడు వరకు జరిగిన ఎవరు అరెస్ట్ అయినా, కవిత అరెస్ట్ కావచ్చు, ఇంకోరు అరెస్ట్ కావచ్చు, మా సిపిఎం యొక్క థామస్ ఐజాక్ని అటువంటి దానికోసమే ఈడీ ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ ఎన్నికల్లో దెబ్బతీయడం కోసం ఉద్దేశించినవి తప్ప అవినీతిని అరికట్టేదానికే వారి ఉద్దేశం అయితే ఎన్నికల తర్వాత వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి నిజంగానే కేసు ఉంటే ఏమడ్డం, ఎన్నికలకు ముందే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాల పాటు మెల్లకుండా ఉంది. చాలా కేసులు చాలా సంవత్సరాల పాటు నుంచి నడుస్తున్నాయి. ఇవాళకి ఎన్నికలకు ముందునే వీటన్నిటిని అస్త్రాలను తీసేసి భయభ్రాంతులను చేసేసి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అందుకనే ఇది అవినీతిని నిర్మూలించేదానికన్నా అవినీతి తన ఒక్కరి హక్కు తప్ప మిగతా వాళ్ళకి ఆ హక్కు లేదు. అవినీతి పరుల దగ్గర డబ్బులు వసూలు చేసే హక్కు మాకే ఉంది. అవినీతి పరులు ఎవరెవరన్నా ఉంటే మనకు తమకు మాత్రమే డబ్బులు ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వకూడదు అని చెప్పడానికి చేసే ప్రయత్నం కాపీ రైట్స్ అనే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏమి కాదు. అయితే మీరు అడిగిన చివరి ప్రశ్నకి
వీటన్నిటి మూలంగా ఇంతకుముందు కొన్ని భ్రమములు ఉన్న వారు కూడా క్రమక్రమేణా వస్తున్నారు. అందుకని ప్రతిఘటించే శక్తులు పెరుగుతున్నాయి. ఆ ప్రతిఘటించే శక్తులు పెరుగుతున్నప్పుడు ఏకపక్షంగా ముందుకు పోవడం అనేది బీజేపీకి సాధ్యం కాదు. అయితే అది సంఘర్షణ లేకుండా వైపు సజావుగా అయిపోద్దని చెప్పేసి అనుకోవడం. ఆ సంఘర్షణ ఎన్నికల్లోనూ జరుగుతుంది. ఎన్నికలు అయిన తర్వాత కూడా ఒకవేళ బీజేపీ అధికారానికి రాకపోతే ఈ శక్తి జరిగిన వాటినన్నింటినీ పునరాలోచన చేయాల్సి ఉంటుంది కొత్త ప్రభుత్వాలు. ఒకవేళ అధికారానికి వస్తే వాళ్ళు మరింత ఉధృతంగా పోకుండా దానికి వ్యతిరేకంగా ప్రతిఘటించాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి శక్తులు బలం పొందుకుంటున్నాయి అనేది వాస్తవం. అంటే ఇప్పుడు యాజ్ ఎ హోల్ ఈ మేనిఫెస్టో బీజేపీని గట్టెక్కిస్తుంది అంటారు. ఈ మేనిఫెస్టో ద్వారా తమ బలహీనతలను కప్పిపెట్టుకోవడానికి మరొక ప్రయత్నం, బలహీనతలను కప్పిపెట్టి ప్రజల ముందు మభ్యపెట్టడానికి మరొక ప్రయత్నంగా మనం దాన్ని భావించాల్సి ఉంటుంది. అయితే దానికి ఆ శక్తి ఇంతకుముందు 2014లో 2019లో కొంత శక్తి ఎక్కువగా ఉంది. ఈసారి ఆ ప్రణాళిక ద్వారా ఆ శక్తి లేకుండా పోయింది. అందుకని ప్రణాళికతో పాటు మోడీ గ్యారంటీ అని చెప్పేసి కూడా ముందుకి తీసుకొచ్చారు. ఇప్పుడు మోడీ గ్యారంటీకి కూడా పెద్ద విలువ లేకుండా పోయిన పరిస్థితి వస్తూ ఉన్నది. అందుకని అది కూడా ఈరోజు రక్షించలేని పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో చూసేస్తే మోడీ గ్యారంటీ అని చెప్పి రాష్ట్రాల్లో తనే వాస్తవంగా అక్కడ స్థానిక పార్టీల కన్నా తనే అభ్యర్థిలాగా తనే ప్రభుత్వాన్ని నిర్వహించేవాడిగా ముందుకు పోయాడు. ఆ గ్యారంటీని కూడా ప్రజలు నమ్మల. అంటే ఆ గ్యారంటీ కూడా పాతబడిపోయింది, అరిగిపోయింది. దాన్ని కూడా ప్రజలు విశ్వసించే వారి సంఖ్య క్రమేణా తగ్గుతుంది. అందుకనే మళ్ళీ చివరి ప్రయత్నంగా ఈ మేనిఫెస్టోలో ఆపరేట్ చేస్తున్నారు. ఇంతవరకు బీవా రాహుల్ గారు సిపిఎం పొలిటికల్ సభ్యులు మన స్టూడియోకి వచ్చి మేనిఫెస్టో, మోడీ గ్యారంటీ, రాబోయే ఎన్నికలు వీటిపై సవరంగా మనకి విషయాలు చెప్పినందుకు ఇంటర్వ్యూలో ఇచ్చినందుకు